హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అరవింద, మిత్ర ఇద్దరూ కలిసి ఎస్టేట్కి వస్తారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత సుధా భర్త వాళ్ళిద్దరికీ సంతోషంగా నమస్కారం చెబుతూ ఉంటాడు. మిత్ర లక్ష్మి వేసిన ముగ్గుని చూసి, గతంలో లక్ష్మి ముగ్గు వేసేటప్పుడు తన మొహానికి రంగు అంటుకోవడంతో ప్రేమగా తన మొహానికి అంటుకున్న రంగుని తుడిచిన విషయాలు, అలాగే లక్ష్మి కూడా తనకి ప్రేమగా రంగు పూసిన విషయాలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఒక చోట మిత్ర, మనీష్, అరవింద ముగ్గురు కూడా కూర్చొని ఉంటారు. మిత్ర చిరాగ్గా ఉండడం చూసి మనీష, ఏమైంది మిత్ర, ఎందుకు అలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు మిత్ర, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ లక్ష్మి నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు. తన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఇందాక వాకిట్లో ఆ ముగ్గు చూసినప్పుడు కూడా నాకు ఆ లక్ష్మియే గుర్తొచ్చిందని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక అప్పుడు మనీష, కమాన్ మిత్ర, అసలు నువ్వెందుకు పదే పదే ఆ లక్ష్మిని అంతలా గుర్తు చేసుకుంటున్నావు? ప్రపంచంలో లక్ష్మికి తప్ప ఇంకెవరికి ముగ్గులు వేయడం రాదా ఏంటి అని చెప్పి, అయినా లక్ష్మి వేసినట్టే ముగ్గులు ఇంకొక అమ్మాయి ఎవరైనా వేసి ఉండొచ్చు కదా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక ఇంతలో లక్ష్మి అరవింద వాళ్ళ కోసం అని చెప్పి టీ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సుధా భర్త, నీకెందుకమ్మా ఈ పనులన్నీ చెప్పి లక్ష్మితో అంటూ ఉంటే, అయ్యో ఇందులో శ్రమ ఏముందన్నయ్య, వచ్చింది ఎంతో ముఖ్యమైన వాళ్ళు అన్నావు కదా, అందుకే వాళ్ళ కోసం టీ పెట్టాలనిపించింది, కాసేపట్లో వంట కూడా చేసేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక అప్పుడు సుధా భర్త, సరే అమ్మా, నేను వెళ్ళి ఈ టీ తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తాను అని చెప్పి సుధా భర్త ఆ టీ తీసుకొని అరవింద వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇక అరవింద, మిత్ర, మనీష ముగ్గురు కూడా టీ తాగుతూ ఉంటారు. ఇక అప్పుడు అరవింద లక్ష్మి చేసిన టీని గుర్తుపడుతుంది. వెంటనే సుధా భర్తతో, ఈ టీ ఎవరు చేశారని చెప్పి అడుగుతూ ఉంటే, మా చెల్లెలు చేసిందని చెప్పి సుధా భర్త అంటూ ఉంటాడు. అవునా, టీ చాలా బాగుంది అని చెప్పి నేను వెంటనే ఈ టీ చేసిన మీ చెల్లెల్ని కలవాలని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. సరే మేడం, అలాగే కలుద్దురు, కానీ ముందు మీరు టీ తాగండి మేడం అని చెప్పి నేను ఇప్పుడే వస్తానంటూ సుధా భర్త లోపలికి వెళ్తాడు. అసలు మీరెందుకు అతని చెల్లెల్ని కలవాలనుకుంటున్నారా ఆంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటే, ఏం లేదు మనీష, ఇది అచ్చం లక్ష్మి చేసిన టీ లాగే ఉంది, అందుకే ఒకసారి తను ఎలా ఉంటుందో చూడాలనిపించిందని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఏంటంటే మీరు కూడా మిత్రలాగే ప్రతి విషయంలో కూడా ఆ లక్ష్మిని ఎందుకు అనవసరంగా గుర్తు చేసుకుంటున్నారు? మిత్ర లక్ష్మి ఆలోచనల నుండి బయటపడాలనే కదా మనం ఇంత దూరం వచ్చింది, ఎందుకు మళ్ళీ మళ్ళీ మీరు తన ఊసెత్తుతున్నారు అని చెప్పి మనీష అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద మనసులో, అసలు లక్ష్మి మిత్రకు దూరంగా వెళ్ళిపోవడానికి కారణం నువ్వు కాదా మనీష? ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ బయట పెడితే లక్ష్మి చేసిన త్యాగం గురించి కూడా మిత్రకి చెప్పాల్సి వస్తుంది. లక్ష్మి మోసం చేసింది అనుకుంటున్నాడు కాబట్టే మిత్ర లక్ష్మి గురించి ఇంతలా బాధపడుతున్నాడు. అటువంటిది కుటుంబం కోసం త్యాగం చేసి లక్ష్మి దూరంగా వెళ్ళిపోయిందన్న నిజం మిత్రకు తెలిస్తే అప్పుడు మిత్ర ఏమైపోతాడో ఏంటో. ఇవన్నీ తలుచుకునే నేను మిత్రకు నీ గురించి కూడా నిజం చెప్పలేదు అంటూ అరవింద మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు జాను రోడ్డు మీద వెళ్తూ ఉంటే అప్పుడు వివేక్ జానుకి ఎదురుపడతాడు. ఒక్క నిమిషం జాను అని చెప్పి వివేక్ మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఇంకా నాతో మాట్లాడడానికి ఏముంటుంది వివేక్, అందరూ కలిసి మా అక్కని చంపేశారు కదా, మాకున్న ఒకే ఒక దిక్కు మా అక్క, అటువంటిది మా అక్కను మాకు కాకుండా చేశారు అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది. చూడు జాను, ఒక్కసారి నేను చెప్పేది విను, అసలు వదిన ఎందుకు దూరంగా వెళ్ళిపోయిందో, ఆ దేవుడు అన్నయ్య వదినలకు ఇంత అన్యాయం ఎందుకు చేశాడో కూడా నాకు తెలియడం లేదు. నిజంగా ఇలా జరగడం బాధాకరం. దయచేసి నేను చెప్పేది కూడా వినుచాను, నా ప్రేమను అర్థం చేసుకో అని చెప్పి నిన్ను పెళ్లి చేసుకుని నేను ప్రేమగా చూసుకుంటాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, ఇకప్పుడు జాను
లేదు వివేక్, ఇంకా మనం పెళ్లి చేసుకోవడం అనేది జీవితంలో జరగదు. నేను కనుక కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెడితే అనుక్షణం కూడా నాకు మా అక్కే గుర్తొస్తుంది. అందుకే ఇంకెప్పుడు కూడా నన్ను కలిసే ప్రయత్నం చేయకు. మీ కుటుంబం వల్ల మా అక్క నష్టపోయింది చాలు. ఇప్పుడు నేను కూడా నష్టపోవాలని అనుకోవడం లేదు. మా అక్కను చివరి చూపు చూసుకునే అవకాశం కూడా లేకుండా చేశారు అని చెప్పి ఇక అలా జాను, దయచేసి నన్ను మర్చిపో వివేక్, ఇక జీవితంలో నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు అంటూ వివేక్కి దండం పెట్టి జాను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాంతో వివేక్ ఏమీ చేయలేక అలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు సుధా భర్త అరవిందతో, మేడం మీరు మా చెల్లెల్ని కలుస్తానన్నారు కదా, పదండి మేడం అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద సుధా భర్తతో కలిసి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి పుట్టబోయే పిల్లల కోసం అని చెప్పి స్వెటర్ అల్లుతూ ఉంటుంది. మిత్ర మనీష ఇద్దరు కూడా ఒంటరిగా కూర్చొని ఉంటారు. ఎలాగైనా సరే మిత్రని నా దారికి తెచ్చుకోవాలి. ఇప్పటికే ఆ లక్ష్మి మిత్ర నుండి శాశ్వతంగా దూరం అయ్యి 9 నెలలు అయిపోతుంది. అయినా కానీ నేను మిత్రని పెళ్లి చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఇంటికి కాస్త దూరంగా వచ్చాం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకొని, మిత్ర అటువైపు ఏవో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి కదా, వెళ్దాం పదా అని చెప్పి మిత్ర చెయ్యి పట్టుకొని, మిత్ర మనం ఇలా ప్రేమగా ఉండి ఎన్నో రోజులు అవుతుంది కదా అని చెప్పి అలా మనీష మిత్ర చేయి పట్టుకొని వెళ్తూ ఉంటే, దయచేసి నన్ను ఒంటరిగా వదిలే మనీష, నాకు ఏమీ చూడాలని లేదు, నా ఆలోచనలన్నీ ఎక్కడెక్కడో ఉన్నాయి, ప్లీజ్ నన్ను కాస్త ఒంటరిగా వదిలే అని చెప్పి మిత్ర మనీష మీద మండిపడుతూ ఉంటాడు. అసలు పదే పదే ఈ మిత్ర ఇంకా ఆ లక్ష్మి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడో అర్థం కావడం లేదు. అది చచ్చినా కూడా మిత్ర మాత్రం దాన్ని వదిలిపెట్టడం లేదని చెప్పి మనీష కుళ్ళుకుంటూ ఉంటుంది. మరోవైపు అరవింద సుధ భర్తతో కలిసి ఇంట్లోకి వెళ్తుంది. ఇక అదే టైంలో లక్ష్మికి నొప్పులు వస్తూ ఉంటాయి. అమ్మ అమ్మ అంటూ అలా నొప్పులతో అరుస్తూ ఉంటే ఇక ఇంతలో అరవింద కంగారుగా లక్ష్మి దగ్గరికి వస్తుంది. అయ్యో లక్ష్మి అని చెప్పి అరవింద కంగారు పడిపోతూ ఉంటే, తను మీకు తెలుసా మేడం అని చెప్పి సుధా భర్త అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అరవింద, తను నందన్ కుటుంబం కోడలు బాబు, మా మిత్ర భార్య అని చెప్పి అరవింద అంటూ ఉంటే, చిన్నమ్మ గారు ఎలా ఉంటారో తెలియకపోవడం వల్ల ఇన్ని రోజులుగా అమ్మగారు ఇక్కడ ఉన్నారనే విషయం మీతో చెప్పలేదు, నన్ను క్షమించండి మేడం అని చెప్పి సుధా భర్త అంటూ ఉంటే, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు తనని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి అరవింద మిత్రను కూడా సహాయం చేయడానికి పిలుస్తూ ఉంటుంది. నాన్న మిత్ర అని చెప్పి అరవింద కేకులు వేస్తూ ఉంటే, మామ్ అంటూ మిత్ర పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక నొప్పులతో లక్ష్మి బాధపడుతూ ఉంటే లక్ష్మిని చూసి మనీష మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతారు. నాన్న మిత్ర, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, పద నాన్న లక్ష్మిని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అని చెప్పి అరవింద అంటూ ఉంటే మిత్ర మొదట ఆలోచిస్తూ ఉంటాడు. మామ్, ఎందుకు మామ్ ఇంకా నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావో, తను మనల్ని అందరినీ మోసం చేసి దూరంగా వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరి బిడ్డకో జన్మనివ్వబోతుంది అని చెప్పి మిత్ర లక్ష్మిని అపార్థం చేసుకుంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద అవన్నీ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం పద మిత్ర, ముందైతే లక్ష్మిని హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది. మిత్ర తన 2 చేతులతో ఎత్తుకొని లక్ష్మిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. హాస్పిటల్లో లక్ష్మికి డెలివరీ చేసేటప్పుడు ఫామ్ మీద భర్త సంతకం కావాలని అడగడంతో ఇక మిత్రే లక్ష్మి భర్తగా సంతకం కూడా చేస్తాడు. మామ్, ఎందుకు మామ్ నువ్వు ఇంకా లక్ష్మి గురించి అంతలా ఆరాటపడుతున్నావని చెప్పి మిత్ర తను ద్రోహం చేసింది, పాపం చేసింది, అసలు తను ఎందుకు బతికొచ్చిందో ఏంటో, చనిపోయినా బాగుండేది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అరవింద మిత్ర అంటూ గట్టిగా అరుస్తుంది. నువ్వు లక్ష్మి గురించి అలా ఆలోచించడం తప్పు, అసలు తను ఎందుకు నీ నుండి దూరంగా వెళ్ళిపోయిందో తెలుసా, నన్ను కాపాడడం కోసం నేను జైలుకు వెళ్లకుండా ఉండాలంటే నీకు దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి మనీష పెట్టిన కండిషన్ వల్లే లక్ష్మి మనకు దూరమైంది. ఇప్పుడు అదృష్టం బాగుండబట్టి ఇన్నాళ్లకు లక్ష్మి మనకు కనిపించింది, దయచేసి తనను అపార్థం చేసుకోవద్దు నాన్న, ఇక మీదటైనా మీరిద్దరూ కలిసి ఉండాలని చెప్పి అరవింద అంటూ ఉంటే
ఇక అప్పుడు మిత్ర ఇన్ని రోజులుగా లక్ష్మిని అపార్థం చేసుకున్నందుకు బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలో డాక్టర్ వచ్చి లక్ష్మికి కవల పిల్లలు పుట్టారని చెప్పి అంటూ ఉంటే మిత్ర అరవింద ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న మనిషకేమో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది.